జై శ్రీరాధే. పాలల్లో నెయ్యి దాగి ఉంది, అలాగే బీజంలో వృక్షం దాగి ఉంది, అలాగే ప్రతి మానవుడి హృదయంలో కూడా దైవత్వం దాగి ఉంది. ఈ యొక్క పాలల్లో నుంచి వెన్నను ఎలా తీయాలో తెలుసు, బీజంలో నుంచి వృక్షం ఎలా బయటికి పెట్టాలో కూడా తెలుసు. ఆ బీజంలో నుంచి మనం నాటి ఆ భూమిలోని బీజాన్ని భూమిలో నాటినప్పుడు ప్రతిరోజు దానికి నీళ్లు పోసి దాన్ని పాలన చేస్తూ ఉంటాం. ఆ మొక్క రాగానే ఎంతో సంతోషపడతాం. ఆ తర్వాత అది ఫలాలు పుష్పాలు వచ్చిందనుకో, మా చెట్టు నుంచి వచ్చింది, మేము పెట్టాము దీనని ఎంతో ఆనందపడతాం అన్నమాట. అంటే మనం పెంచిన దాన్ని పాలన చేసిన దాన్ని కానీ మనకు ఫలం వస్తే అంత ఆనందం. అలాగే మన లోపల కూడా దైవత్వం ఉంది కదా, ఈ దైవత్వాన్ని బయటికి తీయటానికి కూడా ఒక మార్గం ఉందన్నమాట. ఏమిటంటే ఆ మార్గం, ఫస్ట్ మనం ఒక సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర ఆధ్యాత్మికత నేర్చుకున్నప్పుడు ఆ ఆధ్యాత్మికత ద్వారా మన లోపల ఉన్నటువంటి కామక్రోధం, లోభం, మదం, మోహం, మాత్సర్యం అన్నీ మెల్లిగా బయటికి పోతూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి దైవత్వం కూడా బయటకు వస్తుందన్నమాట. బయటకు వచ్చినప్పుడు మనం ముఖాముఖిగా దర్శించుకోగలుగుతాం మన ఆత్మనే, పరమాత్మనే. ఎప్పుడైతే సాధు సాంగత్యం చేసి ఆధ్యాత్మిక మార్గంలో మనం పాలన చేసుకున్నామో, ఆ ఫలాన్ని, ఆ పుష్పాలని, ఫలాలను చూసి ఎలా ఆనందపడ్డామో మనం పెంచుకున్న చెట్టు ఫలపుష్పాలు ఇచ్చినప్పుడు, అలాగే మనం జీవితంలో సద్గురువు గారి ఆజ్ఞలను పాలన చేసినప్పుడు తప్పకుండా మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత, దైవత్వం బయటకు వచ్చినప్పుడు మనం ముఖాముఖిగా దర్శించగలుగుతాం. ఆ తర్వాత భగవానుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం. జై శ్రీరాధే.